ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి జూలై నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా మిథున రాశి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు, ఈ జూలై నెలలో గ్రహచార స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే, జూలై 16వ తేదీ రవి కర్కాటక ప్రవేశం సాయంత్రం 5:32 కుజుడు జూలై 28వ తేదీ కన్యా ప్రవేశం రాత్రి 7:59 బుధుడు వక్రగతి అనేటువంటిది 18వ తేదీకి ప్రారంభమై 21వ తేదీ దాకా నడుస్తుంది. అయితే 30వ తేదీన బుధుడు సింహంలోకి 4:45 సాయంత్రం ప్రవేశిస్తాడు. శుక్రుడు 26వ తేదీ మిథునంలోకి ఉదయం 8:57 ప్రవేశించేటువంటి సమయంగా మనం గుర్తించవచ్చు. అయితే ఈ జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే, ద్వితీయంలోకి వెళ్ళేటువంటి 16వ తేదీ నుంచి 16వ తేదీ లోపు జన్మరవి నుంచి ద్వితీయంలోకి వెళ్ళేటువంటి రవి కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే కుజుడు అర్ధాష్టమ కుజుడుగా 28వ తేదీన కాబట్టి 28 దాకా కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 28, 30, 31 తేదీల్లో మాటలో కొన్ని మార్పులు రావడం, అలాగే సోదరులతోటి వివాదాలు రావడం, అలాగే పదునైనటువంటి వస్తువుల ద్వారా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. బుధుడు 30వ తేదీన తృతీయంలోకి వెళ్ళడం వల్ల 30 దాకా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 30వ తేదీ నుంచి జూలై నెలాఖరిని కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుని యొక్క స్థితి కూడా జన్మలో ఉండడం వల్ల కొంత ఆనందదాయకంగా స్త్రీల పట్ల కొంత ప్రయోజనం కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మరింత మెరుగైనటువంటి స్థితి కోసం లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర పారాయణ వినడం, అలాగే సూర్యనారాయణమూర్తి యొక్క కవచాన్ని పారాయణ చేయడం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.